బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. కోటి మంది టీడీపీ కార్యకర్తలకు బీమా, ఎంఓయూ కుదిర్చిన నారా లోకేష్. శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ నూతన సంవత్సర వేళ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన ఇంటరాక్షన్ పై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఆయన పేరులోనే హృదయాలను గెలుస్తానని ఉందని అన్నట్లుగానే ప్రపంచ ప్రజల హృదయాలను ఆయన గెలిచారని ఈ సందర్భంగా ప్రధాని దిల్జీత్ తో అన్నారు. ఈ సందర్భంగా గురునానక్ కు సంబంధించిన ఓ పాటను ప్రధాని ఎదుట ఆయన ఆలపించారు. हमारे लिए आप प्रधानमंत्री एक बहुत बड़ा पद है, तो हम शायद एक जो उसके पीछे एक माँ और बेटा और इंसान है, वो कहते किथे है तेरा रब दिसदा ही नहीं, मैं कहा अखा बंद कर ध्यान तर महसूस कर, गुरु नानक ता अंग संग है, तू ही बस गैर हाजिर है, गुरु नानक गुरु नानक गुरु नानक. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,773 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తున్నారు. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాలో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలుపనుంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ, ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మియాటెక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంవీఓపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయల పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ. ముగ్గురు కలిసి వచ్చాయి సార్. ముగ్గురు మధ్యలో ముగ్గురు కలిసి వచ్చాను. ముగ్గురు అది నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారని అన్నారు. చంద్రబాబు ప్రజలను ఫూల్స్ను చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. 50% పైగా ఉన్న మహిళలను నట్టేటా ముంచారు. 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. చంద్రబాబు గజనీల పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేశారు. చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉంది. ఎలుగుబంటి తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలుపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉంది అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. దేశంలో వారిపై పాలన చేసే ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారు. సూపర్ 6 హామీలపై టీడీపీతో నేను బహిరంగ చర్చకు సిద్ధం. గతంలో మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసివేస్తే నేడు ఆలోచనల నుంచే మేనిఫెస్టోను చంద్రబాబు తీసివేశారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు మోసానికి బలైపోయారు. కూటమికి ఓటు వేస్తే లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు. జనరల్ గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త ఆశలతో అడుగు పెడతాం. అదేంటో గాని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. పూట్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృత్తికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు.
అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. తిరుమల శ్రీవారిని భారత ప్రభుత్వ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉదయం విఐపి విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించనుందన్నారు. ప్రయాగ్లో ప్రారంభం కానున్న కుంభమేళాకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక స్థాయిలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. Sir, 1 second, sir. ಇದರಿಂದ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬಹುದು. ತಿರುಮಲೆ ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತುವಾಗ Today is the first day of the English calendar and beginning of year 2025. We have prayed in the feet of Lord Balaji for very good health, prosperity for everyone across India. And since our country is undergoing era of transformation and the Amrit Kal has already begun with, so let us all pledge ourselves to make our nation developed nation. Simultaneously, in this year, the Purna Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January. And for next 1.5 months from 14th of January, it is going to be the world's largest human congregation, where we are expecting that 45 crore devotees will come, and that is going to be a point where a person can go and have a Virat Roop Darshan of Bharat, where all the Indians from all across the India, from all the corners and parts of the country will come to have a holy dip in Mother Gangesh. I request and urge upon all the devotees of Lord Balaji who have gathered here and who listens to you through your channels. I request them to come and witness the festival of Kumbh, which is the largest festival of the world, where we can witness the vibrant and diverse culture of our country. ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని నిరసిస్తూ ఉద్యోగస్తులు హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ముందు నిరసన చేపట్టారు. గత 3 నెలలుగా నియామక పత్రాల కోసం విద్యుత్ సౌధ చుట్టూ తిరుగుతున్నామని
వాపోయారు. జెన్కో 339 ఏఈ 60 కెమిస్ట్ పోస్టులకు 2023 అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. గతేడాది జూలైలో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్లో సర్టిఫికెట్లను ఎన్ఓసి తీసుకున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తక్షణమే స్పందించి తమకు నియామక పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తలేము. ఇక్కడ కన్సర్న్ అథారిటీ అందరినీ కలిసాము, కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అయితే లేరు. 1 వీక్లో ఇస్తాం, 2 వీక్స్లో ఇస్తామని చెప్తున్నారు. ఎన్నిసార్లు సెక్రటరీకి వెళ్ళినా మాకు అక్కడ అపాయింట్మెంట్ దొరకడం లేదు. వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము మా డిమాండ్ సార్ ఇది. సో మాకు త్వరగా వెబ్ నోట్ రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయాలని మేము చెప్తున్నాం సార్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని కుప్వారా తన సీజన్లో మొదటి హిమపాతాన్ని చవిచూసింది. ఈ ప్రాంతాన్ని శీతాకాలపు వండర్లాండ్ గా మార్చింది. మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలు మరియు స్థానికులకు మరియు సందర్శకులకు ఇది ఆనందాన్ని కలిగించే అద్భుతమైన దృశ్యాలను చూడండి. చిత్తూరు నగరంలోని గిరింపేట జిల్లా కలెక్టరేట్ వద్ద నూతన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ ప్రసాద్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 ఏళ్లకు ముందే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకు కోసం ఈ స్థలాన్ని కేటాయించిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గత 2 సంవత్సరాల క్రితం నుండి నిర్మాణం ప్రారంభించి నేడు పూర్తి చేసి బ్రాంచ్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నేడు ముందంజలో ఉందని ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. Symbol of rural development, sir. नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः स्कंदपूर्वजाय नमः సప్తగిరి గ్రామీణ బ్యాంకు చరిత్రలో ఎందుకంటే 20 సంవత్సరాల క్రితమే ఈ బ్యాంకుకి స్టేట్ గవర్నమెంట్ స్థలం ఇవ్వడం జరిగింది ఈ ప్రదేశంలో. సో
దానికి చాలా విభిన్న కారణాలు ఉన్నాయి. ఇంతవరకు కొత్తగా బిల్డింగ్ ఏర్పడలేదు. గడిచిన 2 సంవత్సరాల్లో దీనికి గ్రామీణ బ్యాంకు రిటైరీస్ కానీ, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కానీ వారి ఆకాంక్షల మేరకు కొత్తగా బిల్డింగ్ చేసుకున్నాము. ఈ బిల్డింగ్ దాదాపుగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. స్టిల్ట్ పార్కింగ్ కాకుండా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఈ గ్రామీణ బ్యాంక్ గురించి మీకు కొత్తగా చెప్పేదేం లేదు. ఆల్మోస్ట్ పెట్టిన సంవత్సరం నుంచి కూడా కన్సిస్టెంట్గా లాభాలు ఆర్జిస్తూ మన జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటుంది. సో ఈ ప్రారంభోత్సవానికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు రావాల్సి ఉంది, కానీ ఆయన సడన్ ప్రోగ్రాం వలన బయట వెళ్ళడం జరిగింది. జీజేఎం ట్రస్టీ గారు వచ్చినారు. అలాగే మా ప్రియతమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇండియన్ బ్యాంకు ఇనాగ్రేట్ చేశారు బిల్డింగ్ని, స్లేట్ అన్వీలింగ్. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి మా హెచ్ఓ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగింది. హెచ్ఓ ప్రెమిసిస్ 2nd ఫ్లోర్. సో కలెక్టర్ గారు చాలా సపోర్టివ్గా ఉండి ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయడానికి తోడ్పడ్డారు. అలాగే ఈ సందర్భంగా అందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేసేది ఏంటంటే, కారణాలు ఏమైనా కానీ ఖాతాదారుల సర్వీస్లో కొత్త పుంతలుగా తొక్కాలి. ఈ రోజు నుంచి మనల్ని పునరంకితం చేసుకుని జిల్లా అభివృద్ధి, అలాగే మనకి ఇంకొక జిల్లా కృష్ణా జిల్లాలో కూడా మనం పూర్తిగా 100 బ్రాంచెస్ పైన ఆపరేట్ చేస్తున్నాము. సో ఖాతాదారులందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.